హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను ఇక్కడ కాజు మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే ఫస్ట్ మష్రూమ్స్ తీసుకున్నానండి ఒక ప్యాకెట్. ఇక్కడైతే ఇవి చాలా మట్టి మట్టిగా ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే లేయర్ తీసుకోవాలండి. అలాగా చూసారు కదా, చాకు పెట్టి కిందన ఎడ్జెస్ని ఇలా ఇలా పైకి పొరల్లా లాగితే లేయర్ అనేది వచ్చేస్తుంది. ఈజీగానే వచ్చేస్తాయండి ఆ లేయర్స్ అయితే. మనకి కొంచెం చాకు పెట్టి అలా కిందన పొరల్లా లాగితే వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత వైట్గా ఉన్నాయి అవి. ఇక్కడ నాకు ఎంత వేస్టేజ్ అయితే వచ్చాయండి లేయర్ పొరలు అనేవి. నెక్స్ట్ ఇక్కడ వాష్ చేసేసుకోండి. వాష్ చేసిన తర్వాత మీకు సైజ్ అయితే కట్ చేసుకోండి. అలా ఉంచేసినా పర్వాలేదు. మరి కొంచెం పెద్దగా ఉంటే 2 ముక్కలు కట్ చేసుకోండి. చిన్న చిన్నవి అయితే అలా ఉంచేసుకోండి, ఎందుకంటే అవి ఉడికిన తర్వాత ఇంకా బుడ్డిగా అయిపోతాయి చిన్న చిన్నవి. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ వేసుకోండి, లేదా కలర్ చేంజ్ అయిపోతాయి అవి. ఇక్కడ అయితే నేను కర్రీకి ఇక్కడ టమాటా పేస్ట్ చేసుకుంటున్నానండి. 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. కాజు వేసుకున్నాను ఒక 5. పేస్ట్ చేసుకోండి, అలా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కాజు కొన్ని తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అది తీసుకోండి. అవి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోండి, బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటాయి కాజు అనేది. నెక్స్ట్ ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి కర్రీకి సరిపడా. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు అయితే వేసాను, అవి ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే ఉల్లిపాయలు వేసుకున్నాను. నేనైతే చిన్న సైజు 4 ఉల్లిపాయలు వేసుకున్నాను, పెద్దవైతే 2 సరిపోతాయి. 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం బేగా ఫ్రై అవుతాయి, ఆనియన్స్ మగ్గుతాయి అన్నమాట. చూసారు కదా, కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, 1 స్పూన్ అయితే ఫుల్గా వేసుకున్నానండి. అది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నాను, అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. మనకి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోండి కర్రీలో. చూసారు కదా, వేసిన వెంటనే మనకి మంచి గ్రేవీలా వచ్చింది కదా కర్రీ. టమాటా పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోండి, కొంచెం పచ్చివాసన పోయేలాగా. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ తిప్పుకోండి, అడుగంటేస్తుంది. మనకి కొంచెం అలా ఆయిల్ తేలిపోయితే మనకి ఫ్రై అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక్కడ మష్రూమ్ పీసెస్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసేసుకోండి. ఇక్కడ పుట్టగొడుగులని అయితే మసాలా పేస్ట్లో బాగా ఫ్రై చేసుకోండి. పుట్టగొడుగుల నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది, అవి వాటర్ అంతా ఫ్రై అయిపోవాలన్నమాట. చూసారు కదా, మూత పెట్టుకోండి, కాసేపు తిప్పుకుంటే మనకి వాటర్ అంతా వచ్చేసి, చూసారు ఇంకా సైజ్ చిన్నదైపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ నేను 2.5 స్పూన్ కారం అయితే వేసాను. కారంగా కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకొని సరిపోతుంది, 3 స్పూన్స్ అయితే. ఇక్కడ నెక్స్ట్ కర్రీలో వాటర్ మునిగేలాగా కొంచెం వేసుకోండి. మరి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, అవి బేగా ఉడికిపోతాయి పుట్టగొడుగులు. ఇక్కడ మనం సాల్ట్ కారం ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే వేసుకోండి. ఇక్కడ నేను ఇలాగా ఉడుకుతున్నప్పుడు మనం జీడిపప్పు అయితే నానబెట్టాం కదా, ఆ నానినవి వేసుకోండి. ఇక్కడ నేను వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసాను. గరం మసాలా పౌడర్ అనేది కంపల్సరీ అండి, మనం మసాలాలు ఏమి వేయలేదు కాబట్టి మిక్సీలో పెట్టినప్పుడు గ్యారెంటీగా వేసుకోండి 1 స్పూన్ గరం మసాలా అయితే. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ తేలిపోయింది కదా, కర్రీ లాస్ట్కి వచ్చేటప్పటికి కసూరి మేతి పౌడర్ చేసుకుని అలా వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోండి. అంతేనండి, మష్రూమ్ కాజు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిజం టేస్ట్ అయితే చాలా బాగుంది కాజు వేయడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.